సో మీరు ఇంతకుముందు చెప్పారు ఆల్రెడీ థియేటర్ ఆర్టిస్ట్ అని చెప్పేసి. Yes. ఒక థియేటర్ ఆర్టిస్ట్కి నవరసాలు అనేది తెలుసు. అవును, సో ఒక్కసారి ఆ నవరసాలు అనేది మా ప్రేక్షకుల కోసం పండిస్తారా? తప్పకుండా సార్. కాకపోతే నాకు తెలిసినంత వరకు నేను చెప్పగలను. నేను పెద్ద సీనియర్ని కదా, నాకు తెలిసినంత వరకు నేను చెప్తా. తప్పుంటే క్షమించండి. నవరసాలు మొత్తం 9 రసాలు. వీటిలో శాంతం, రౌద్రం, బీభత్సం, భయానకం, హాస్యం, తర్వాత అద్భుతం, కరుణ, వీరత్వం, తర్వాత 9th వన్ శృంగారం. ఇవి 9 రసాలు. వీటిలో ఫస్ట్ వన్ వచ్చేసి శాంతం. ప్రజలారా, మనం శత్రువులను జయించటానికి హింసకు పాల్పడవద్దు, గొడవలు రక్తపాతాలు వద్దు. గాంధీ గారు చూపిన మార్గం ద్వారా, అహింస ద్వారా మనం శాంతి రూపంలో పోరాటాన్ని తెలియజేద్దాం. ఇది శాంతం. రెండవది వచ్చేసి రౌద్రం. అవమానం. అవమానం. సౌందర్యవంతమైన నా సోదరి శూర్పణఖ ముక్కు చెవులను ఖండించిన ఆ రాముణ్ణి విడువడి రావణ బ్రహ్మ. రామా, నన్ను అవమానించావు కదా, ఇక నా రౌద్రాన్ని చవిచూడు. రామా, నువ్వు, నీ సతీ, నీ సోదరుడు నా రౌద్ర జ్వాలలో భస్మమవక తప్పదు, భస్మమవక తప్పదు. ఇదే ఈ రావణుని ప్రతిజ్ఞ, ఇదే ఈ రావణుని ప్రతిజ్ఞ. ఎస్. సూపర్. 3 బీభత్సం. వెళ్ళండి. నన్ను జైలు పాలు చేసిన ఇన్స్పెక్టర్ గాడి ఇల్లుదే. వాడింట్లో ఒక్కరు కూడా ప్రాణాలతో బతకడానికి వీల్లేదు. అందరినీ నరికి పారేయండి. వెళ్ళండి. రక్తం ఏరులై పారాలి. మొత్తం ఇల్లంతా ధ్వంసం చేయండి, విధ్వంసం సృష్టించండి. వెళ్ళండి. బీభత్సం. సూపర్. 4 భయానకం. దయ్యం, 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 అమ్మా, అమ్మా, దయ్యం తెల్లని తెల్లని చీరతో జుట్టు విరబోసుకొని వస్తుంది. ఇట వస్తుంది, నన్ను చంపేస్తుంది. దయ్యం, దయ్యం, కాపాడండి. దేవుడా, దేవుడా, కాపాడు, కాపాడు. ఇది భయానకం. సూపర్. ఇంకా 5వది హాస్యం. హలో, ఏమండి, మీరు అర్జెంటుగా హాస్పిటల్కి రండి. మనకి మహాలక్ష్మి లాంటి ఆడపిల్ల పుట్టిందండి. ఏంటి? వాట్? ఆడపిల్ల? ఛీ, ఆడపిల్ల? నా పరువు తీసావు కదే. చ చ చ, ఆడపిల్లని కన్నావేంటే, ఆడపిల్లని కన్నావేంటే. నిన్ను ఇలా కాదు, వస్తున్నా ఉండు, నీ పని చెప్తా. చ, ఊరుకోండి, ఎందుకు అలా చివాలు తొక్కుతున్నారు? మిమ్మల్ని నమ్ముకుంటే అది కూడా పుట్టేది కాదు. 6th వన్ అద్భుతం. ఒరే ఒరే శశి, నిన్న మేము సాలార్జింగ్ మ్యూజియంకి వెళ్ళాంరా. అక్కడ ఎన్ని వింతలున్నాయో తెలుసా? మరే మ్యూజికల్ గడియారం అని ఒక పెద్ద గడియారం ఉందిరా. దాంట్లోంచి ఒక చిన్న అబ్బాయి వచ్చి గంటకోసారి గంట కొడతా వెళ్తూ ఉంటాడు. అబ్బా, ఇంకా ఎన్ని అద్భుతాలు ఉన్నాయో. అక్కడ పాలరాతి బొమ్మలు ఉన్నాయి, అవి అయితే అచ్చం మనుషుల్లాగే ఉన్నాయిరా. అమ్మో, ఎంత వండరో కదా, చాలా అద్భుతం. సూపర్. 7th వన్ కరుణ. నారాయణ, ఈ దీనుడి పట్ల కరుణ చూపించు తండ్రి. కన్న బిడ్డల ఆదరణ లేక అనాథలుగా, అభాగ్యులుగా, జీవోత్సవాలుగా బతుకుతున్న ఈ వృద్ధులను కనుకరించు తండ్రి. పరమాత్మ, హింస, అసూయ, ద్వేషాలతో ఉండే ఈ మనుషులకు ప్రేమ, కరుణ, త్యాగం, ఇవన్నీ, వీటి విలువలను తెలియజేయ స్వామి. సూపర్. 8th వన్ వీరత్వం. మిస్టర్ రూదర్ఫర్డ్,
మీ అధికార మదంతో మా మన్యం ప్రజల మాన ప్రాణాలను బలికొంటున్న మీ తెల్ల కుక్కలను తరిమి తరిమి కొట్టేదాకా విశ్రమించడు ఈ అల్లూరి సీతారామరాజు. వ్యాపారం పేరుతో వలస వచ్చి నా దేశాన్ని కైవసం చేసుకున్న మిమ్మల్ని నా పదునైన బాణాలతో పరుగులు తీయిస్తాను. రండే, ఈ అల్లూరి సీతారామరాజు ఒక్కడే వచ్చాడు. మీ తూటాలు, మీ ఫిరంగులు నన్ను ఏమీ చేయలేవు. రండి, వచ్చి నాతో పోరాడండి. నా భరతమాత సంఖ్యలను తెంచడానికి, నా భరతమాతను దాస్య శృంఖలాల నుండి విడిపించటానికి, నా ప్రాణాలను అర్పించడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. సూపర్. 9th one శృంగారం. ప్రభు, నిండు చంద్రుని పండు వెన్నెలలో మరుమల్లెల మకరంద సుగంధ సువాసనల నడుమ ఈ దేవేరి మీకోసం పరితపించుచున్నది. ప్రభు, ఇలా చూడండి. ఈ నీలి నీలి ముంగురులు, ఇంద్రనీలాల మంజరులు, ఇక ఈ వికసితసిత నయనాలు, శతదళ కోమలాలు, ఇక ఇలా చూడండి. అరుణారుణమైన అధరాలు, స్వర్ణ మందారం పల్లవం, ఇక ఇంత సుందరము, ఇంత సుందరము శిల్పబంధురము అయిన ఈ జగనమండలము, సృష్టినంతటినీ దాచుకున్న పృథ్వీమండలము ఈనాడు మీ కౌగిటిలోనున్నది. చాలు, ఈ జన్మకిది చాలు. ఈ దేవేరి జన్మ చరితార్థమైనది. ధన్యురాలను ప్రభు. సూపర్. నిజంగా మీరు అక్కడ నేర్చుకున్నది ఇక్కడ ఉపయోగపడిందని సో దీన్ని చూస్తేనే అర్థమైపోతుంది. సో ఆ నవరసాలు అనేది సో ఇక్కడ ఒక ఆర్టిస్ట్కు ప్రతిదీ ఆ అన్ని రసాలు అనేది ఇక్కడ ఉపయోగపడుతుంది. కాకపోతే నాకు వచ్చిన విధంగా నేను చేశాను.